దీని వెనుక పొలిటికల్ ఏమన్నా ఎత్తుగడ ఉందా? విఠల్ గారు రాజీనామా చేసినప్పుడు తెలంగాణ కోసం 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కోసం వాళ్ళు పదవీ త్యాగం చేశారు. వాళ్ళందరినీ ప్రేజ్ చేశారు అందరూ. కానీ ఈరోజు పోటీ దగ్గరికి వచ్చేదానికి పోటీ చేయొద్దు, పోటీ చేస్తే మీరు అదైపోతారు, ఇదైపోతారు, కొట్టబడతారు, బహిష్కరించబడతారు అని అంటే ఒక రకంగా భయాందోళన కలిగా ఓటమి పట్ల ఆందోళనతో మాట్లాడుతూ ఉన్నారా ఏంది? ఎందుకని ఇంత 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 భయపడాల్సిన అవసరం ఏం కనిపిస్తుంది? ఇంతగా పోటీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఏం కనిపిస్తుంది? తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తీసుకున్నట్టు నిర్ణయం ఏంటంటే ఆ రోజు నైతికత గురించి ఈరోజు మేము మాట్లాడుతున్నాం. ఆ రోజు తీసుకున్నటువంటి రాజీనామాల నిర్ణయంలో వీళ్ళు కూడా భాగస్వాములు ఆ తీర్మానంలో. ఆ రోజు తర్వాత బయటికి వెళ్ళారు. ఎప్పుడైతే వీళ్ళు రాజీనామాలు చేయమని వీళ్ళకి ఒత్తిడి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళారు. నైతికతని మేము ప్రశ్నిస్తున్నాం. మాట్లాడితే ప్రజల ముందు ఉంచితే నైతికత కాంగ్రెస్ పార్టీదా, తెలుగుదేశం పార్టీదా, టీఆర్ఎస్ పార్టీదా అని సచ్ఛీలత నిరూపించండి అని ప్రజల ముందు పెడితే ప్రజలు ఎవరు కోటేస్తారో తెలిసిపోతుంది కదా. ఎందుకని ప్రజల్ని ఆ నిర్ణయం ప్రజల్ని తీసుకొని ఇవ్వకుండా ఎందుకు అడ్డుపడి? మేము పోటీకి భయపడడం లేదు. అంటే మాది రాజీనామా చేసినటువంటి పార్టీలు మేము నాన్ పొలిటికల్గా మేము జేఏసీ నాన్ పొలిటికల్ ఉన్నప్పుడు కూడా రాజీనామా చేసినటువంటి పార్టీలు మేము కూడా ఎన్నికలకు భయపడడం లేదు. కాకపోతే నైతికతమైనటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇస్తామన్న పార్టీ, శ్రీకృష్ణ కమిటీ వేసినటువంటి పార్టీ, మీరు తెలంగాణ ఇస్తున్నప్పుడు ఏదో బై ఎలక్షన్స్ లో ఎవరో పోటీ చేస్తుంటే మీరు కౌంటర్ గా పోటీ చేయాల్సిన అవసరం లేదు. రాజకీయాలు ఎందుకు? ఎన్నికల కమిషన్ ఎన్నికలు పెట్టడం ఎందుకు? త్యాగాలు చేసిందని మనం అంటున్నప్పుడు వాళ్ళ సీట్లు వాళ్ళకి వదిలిపోతే మీకు వచ్చే నష్టం పోటీ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఒక నేపథ్యం ఏంటంటే ఒకరికి వారిపైన ముద్ర ఏమవుతుందంటే వీళ్ళు తెలంగాణ వ్యతిరేక ముద్ర పడే అవకాశాలు. తెలంగాణ విషయంలో వాళ్ళు రాజీనామా చేసినటువంటి సీట్ల మీద పోటీ చేస్తే మేము తెలంగాణ వ్యతిరేకులం అనేటువంటి భావన ప్రజల్లో వచ్చే అవకాశం లేదు. వాళ్ళు ఆ రోజు రాజీనామా చేసిందే కేవలం ఆవేశంగా, ఒక పొలిటికల్ స్ట్రాటజీ, వాళ్ళ ఎత్తుగడ రాజకీయంగా తెలంగాణలో మేమే ఛాంపియన్గా ఉండాలని, నిజంగా తెలంగాణ రేపు రావడం జరుగుతుంది, వచ్చిన తర్వాత మేమే ఉండాలనేటువంటి ఒక దురుద్దేశంతో చేసినటువంటి రాజీనామా తప్ప వాళ్ళు నిజంగా తెలుసు శ్రీకృష్ణ కమిటీ వేసినాడు కేసీఆర్ గారు, అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసుకోవచ్చు. వాళ్ళు ఒక ఆవేశంలో కావచ్చు, ఎమోషన్లో కావచ్చు, ప్రజలకు సంబంధించిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం కావచ్చు, రకరకాల రీజన్ వల్ల వాళ్ళు రాజీనామా చేశారు కాబట్టి వాళ్ళ సీట్లు వాళ్ళకు వదిలేయాలి అని అంటంలో న్యాయబద్ధత ఉందా? రాజకీయ వ్యవస్థలో, రాజ్యాంగ వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో అలా వదిలేయటం సమంజసంగా అనుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుందా? ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అనుకోకుండా చనిపోయినటువంటి అభ్యర్థుల మీదనే పోటీ పెట్టదు, సానుభూతితో పెట్టద్దంటేనే పెట్టకుండా పోటీ పెట్టినటువంటి సందర్భాలు. ఉదాహరణకు పి జనార్దన్ రెడ్డి మొన్న అనుకోకుండా చనిపోయినటువంటి నాయకుడు, ఆయనకు ప్రజల్లో మంచి పాపులారిటీ ఉన్నారు, అయినప్పుడు కూడా పోటీ పెట్టద్దని అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకుంటే కూడా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఆ రోజు కూడా మరి అంటే ఒక సింపతి వేవ్ తోటి ఆయన పి జనార్దన్ రెడ్డి చేస్తే తప్పే ఉండదు. ఆ రోజు మీరు ఎందుకు పోటీ చేయడం జరిగింది అంటే ఇదంతా కూడా దానికి టీఆర్ఎస్ సమాధానం చెప్పాల్సి ఉందేమో. ఇక్కడ ఆలోచించారు. ఒక రాజకీయ పార్టీని వెనకేసుకురావటం, తెలంగాణ ఉద్యమాన్ని లీడ్ చేస్తున్న ఒక జేఏసీ కరెక్టేనా? రాజకీయ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ మేము వెనకేసుకు రాలేదా? కాంగ్రెస్ తెలుగుదేశం మాకు జేఏసీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వెన్నుదనుగా ఉన్నాము, జానారెడ్డికి వెన్నుదనుగా ఉన్నాం, డి శ్రీనివాస్ గారిని కలిసాము, సోనియా గాంధీకి మేము మద్దతు ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రకటన రోజు. ఎట్లయితే డిసెంబర్ 9 తర్వాత మారినటువంటి పరిస్థితుల్లో మీరు జేఏసీ నుంచి వాళ్ళే బయటకు వెళ్ళారు, మేము వద్దన్నామా? ఇప్పటికి కూడా జేఏసీ మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం, మీరు 12 సీట్లు మీకే వదిలిపెట్టడానికి మేము ప్రయత్నం చేస్తాం, టీఆర్ఎస్ నొప్పిస్తాం. మీరు పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లు పెట్టి తెలంగాణ ప్రకటింపజేయండి, 12 సీట్లు కూడా మీరే తీసుకోండి, అవసరమైతే పార్లమెంట్ సీట్లు కూడా మీరే తీసుకోండి. వాళ్ళ ప్రపోజల్ ఏమైనా కన్సిడర్ చేస్తారా? ఇప్పుడు అల్టిమేట్గా డిసెంబర్ 31, 2010 వరకు ఎలాంటి రాజకీయ నిర్ణయం జరగదు. ఒక కమిషన్ వేసింది, ఆ కమిషన్ దాని యొక్క పనిని చేస్తూ ఉన్నది. కమిషన్ రిపోర్ట్ రావాలి, రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని స్టడీ చేసి అల్టిమేట్గా పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సిన పరిస్థితి అంతా కూడా 2011 మధ్యకాలంలో 12 మధ్య బిట్వీన్ 11 to 12 మధ్య జరిగేటువంటి ప్రక్రియ. దానికి ఇప్పుడే కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఉద్దేశం లేనట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ ఎక్సైజ్ అంతా కూడా చేయాల్సిన పరిస్థితి. ప్రజలకు కాన్ఫిడెన్స్ ఉంది, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విశ్వాసం ఉంది కాబట్టి ఈ రోజు వాడేటువంటి భాష కానీ ఇప్పుడు జేఏసీ, పొలిటికల్ జేఏసీ, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, లేకపోతే రాజకీయ పార్టీలో కొన్ని పార్టీలు వీళ్ళతో కూడిన ఒక జేఏసీ ఇచ్చిన పిలుపుని ప్రజలు రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉంటుందా, ఉండదా?
వాళ్ళు ఇచ్చినటువంటి దానికి రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉంటే వారు ఆ భాష వాడాల్సిన అవసరం లేదు. నిజంగా తెలంగాణ గురించి వీళ్ళు రిజైన్ చేసింది కాబట్టి వీళ్ళే నిజమైనటువంటి దానికి అది ఉంటే వాళ్ళకి డెఫినెట్గా ప్రజలు వాళ్ళని గెలిపిస్తారు. ఆ గెలిపించే పరిస్థితి ఉన్నప్పుడు ఈ భాష కానీ నిజంగా తెలంగాణలో ఉండేటువంటి మాలాంటి అందరూ కూడా సోదర భావంతో ఉండేటువంటి వాళ్ళకు ఆ భాష ప్రయోగించడం, గ్రామాల్లో అడుగుపెట్టనీయం, గ్రామ పొరివేళ్ళకి రానియం అనేటువంటి భాష మాట్లాడాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఇప్పటికైనా పొలిటికల్ చేసి రీథింక్ చేయగలుగుతుందా? అన్ని పార్టీలని నిలబడియండి, ప్రజలు ఎవరైతే త్యాగం చేశారో, ప్రజలు ఎవరైతే తెలంగాణ పట్ల కమిట్మెంట్ ఉన్నారు ఆ వాళ్ళని గెలిపిస్తారు అని మేము ఏమంటున్నామంటే, వీళ్ళు తెలంగాణ అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ మేము తెలంగాణ కట్టుబడి ఉన్నాము కాబట్టి మేము శ్రీకృష్ణ కమిటీ వేసాము, December 9 ప్రకటన మా పార్టీ ద్వారానే వచ్చిందని చెప్పుకుంటున్నారు వాళ్ళు. తెలుగుదేశం పార్టీ కూడా మేము తెలంగాణ కట్టుబడే ఉన్నాం, అంతకుముందు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి మేము లేఖ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రజలకు తెలుసు కదా, ఎవరు త్యాగంలో ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు నమ్మించి మోసం చేస్తున్నారో తెలుసు కదా. నేను అనేది ఏంటంటే, మీరు నిజంగా తెలంగాణ కట్టుబడి ఉంటే రాజీనామా చేసినటువంటి వ్యక్తులకు నైతికంగా వదిలిపెట్టాలి. లేదు మీరు పోటీ చేయాలనుకుంటున్నారు కదా, మీరు మీ స్పష్టంగా వరకు కాంగ్రెస్ పార్టీ అంశం ఇప్పుడు అవసరం లేదు. కొంతమంది అన్నారు అభివృద్ధి ప్రధాన అంశంగా తీసుకొని ఎన్నికలు పోవాలన్నారు. మీరు అట్లనే సమైక్యవాదాన్ని మేము కట్టుబడి ఎన్నికలు రండి, మేము కూడా స్వాగతిస్తాము. మీరెవరండి? మేము ఏ పార్టీ ఏ నినాదంతో వస్తామో ప్రజలు మమ్మల్ని నమ్ముతారా నమ్మరనేది ఎన్నికల ముందు తేలుతుంది. తెలుగుదేశం పార్టీ ఎటు చెప్పలేకపోతుంది, సమైక్యవాదాన్ని కట్టుబడి ఉందా, తెలంగాణ కట్టుబడి చెప్పలేదు. మీరు కూడా స్పష్టంగా రండి. చాలా స్పష్టంగా మేము తెలంగాణ అంశం పట్ల చాలా క్లారిటీగా చాలా ఉన్నాము. తెలంగాణ సాధించేటువంటి దిశలో మేము కూడా పొలిటికల్ జేఏసీ కావచ్చు, తెలంగాణ ఓయూ జేఏసీ కావచ్చు, వీళ్ళు ఎందుకని ఇంతగా మాట్లాడటానికి రీజన్ ఏమన్నా కనిపిస్తుందా? ఒకవేళ సీట్లు ఏమన్నా కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ గెలుచుకునే పరిస్థితులు అటువంటి వాతావరణం ఏమన్నా, మీరు ప్రజల్ని మోసం చేస్తే ప్రజలు మోసపోయి మీకు ఏమైనా ఓట్లేసి సీట్లు గెలిపించే పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది? తప్పకుండా అభద్రతా భావంతో వాళ్ళు ఆ మాట మాట్లాడుతూ ఉన్నారు. రేపు తప్పకుండా ప్రజల ముందు పోయినప్పుడు అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీని ఆదరించేటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్ల 2008లో కూడా కేసీఆర్ గారు మితిమితం ఆత్మవిశ్వాసంతో ఆ రోజు ఏకపక్షంగా రాజీనామాలు చేస్తే ప్రజలు ఏ రకమైన తీర్పు ఇచ్చిందో మన చరిత్రలో మర్చిపోలేదు. 2006లో ఇచ్చినటువంటి తీర్పుకు 2008 ఇచ్చినటువంటి తీర్పుకు చాలా వ్యత్యాసం ఉన్నది. ఇదే పరిస్థితి అదే అంటే మీకు ఉండొచ్చు అభిప్రాయం. 2008లో కూడా ఏ పద్ధతిలో రాజీనామా చేసి మళ్ళీ నేను ప్రజల దగ్గర పోతానన్నప్పుడు మీరు పోటీ చేసినటువంటి సీట్లలో ఎన్ని సీట్లు గెలిచారు, ఎన్ని సీట్లలో మీరు 3వ ర్యాంకులో వచ్చిందో ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. 2008 ఎన్నికల్లో స్వయంగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం అది. ఆ రోజు పొలిటికల్ పార్టీగా 16 సీట్లు రాజీనామా చేసి ఎన్నికలు జరిగాయి. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యం ఏంటంటే జేఏసీ తీసుకున్న నిర్ణయమే. ఆయన తెలంగాణ భవనంలో తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారు ప్రకటించి జేఏసీ మీటింగ్ వచ్చాడు. నిర్ణయాలు తీసుకున్న తర్వాత మీటింగ్ లో రారు. అభిప్రాయం ఉంటే ప్రజాస్వామ్య చెప్పిన మీ పార్టీలో మీడియా ముందు మాట్లాడొచ్చేట్టు చెప్తారు. మన సమయం లేదు విఠల్ గారు, మీరేం పునరాలోచించుకుంటారా? పోటీకి సహృదమైన వాతావరణాన్ని సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు, లేకపోతే ఈ సిచ్యువేషన్ వల్ల అల్టిమేట్ గా ఎలక్షన్స్ వాయిదా పడే పరిస్థితి? రజనీకాంత్ గారు, మేము ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో వీరికి విజ్ఞప్తి చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి బహిరంగ లేఖ మేము రాసాం, జేఏసీ మా కోదండరామ్ గారి తరఫున. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా బహిరంగ లేఖ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజాస్వామ్య పద్ధతిలో విజ్ఞప్తి చేస్తున్నాం. లేదు మీ విజ్ఞప్తి మేము తిరస్కరిస్తాం, మేము పోటీ చేసేదే గ్యారంటీ, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి డెఫినెట్ గా మీకు హక్కు ఉంది. ఒక రాజకీయ పార్టీకి మీరు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, ప్రజలు తెలుస్తారు. రేపు మీరు గ్రామాలకు వచ్చినటువంటి వాతావరణంలో రేపు ఏమని ఓట్లు అడుగుతారు, ఎవరి మీద మీరు పోటీ చేస్తున్నారు, తెలంగాణ తెచ్చి మీరు ఓట్లు అడుగుతున్నారా, తెలంగాణ తేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా అయితే ఎలక్షన్లు జరగాల్సిన అవసరాన్ని పొలిటికల్ చేసి వెల్కమ్ ఇస్తాం. మేము ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాల, మేము వద్దంటే కొట్టడాలాంటి అది కొంతమంది మాట్లాడుతున్న వాళ్ళని బాధ్యతాయుతమైన ప్రజా సంఘాలతో కూడిన రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, రజనీకాంత్ గారు ఉస్మానియా యూనివర్సిటీ నుండి విద్యార్థులు ఏమైనా మాట్లాడతారు, ఎందుకంటే ఆ ఆవేశం ఉంటుంది, ఆ కోపం ఉంటుంది. 400 మంది విద్యార్థులు చదివిపోయినప్పుడు కడుపు కోత వాళ్ళకి ఆ బాధ ఉంటుంది కాబట్టి మాట్లాడతారు. కడుపు కోతతో ఇష్టానుసారం మాట్లాడితే ప్రజాస్వామ్యంలో కూడా కుదరకపోవచ్చు. మేము వాళ్ళని సమర్థించడం లేదు. జేఏసీగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే, రేపు ప్రజలకు మేము పిలిపించింది ఏంటంటే, ఏదైతే ఉప ఎన్నికలు మళ్ళీ పోటీ చేస్తున్నటువంటి వైనంలో రాజీనామా చేసిన వాళ్ళ పోటీ చేస్తే మీరు గ్రామాలలో తీర్మానాలు చేసుకోండి, వాళ్ళ మేము ఓట్లు ఏమని చెప్పండి. ఒక ప్రజాస్వామ్యం మేము అప్పీల్ చేశాం.
ఎలక్షన్ లో కృషి కూడా చేయవచ్చు, ప్రజల దగ్గర తీసుకెళ్ళి. మేము ఆ రకమైన అప్పీలే చేశాం. మీరు మళ్ళీ ఓట్లు ఎన్నికలకు వస్తున్నారు కాబట్టి రాజీనామా చేయమంటే ఇప్పుడు ప్రజల వల్ల రాజీనామా చేయకపోతే మిమ్మల్ని క్షమిస్తారు. కానీ రాజీనామా ఒకవైపు చేయకుండా మళ్ళీ రాజీనామా చేసిన వాళ్ళ మీద పోటీ చేయడం అనేది ప్రజల నైతికత, అనైతిక, అధర్మం, న్యాయం, ధర్మం మాట్లాడతారు కాబట్టి మీరేం సమాధానం చెప్తారో. కానీ న్యాయం, ధర్మం, అధర్మం ఇవన్నీ నిర్ణయించాల్సింది అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయించాలి. ప్రజలు నిర్ణయించాల్సిన చోట మనం రాతయుగం వైపు వెళ్ళకూడదు. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితి కావచ్చు, ప్రజాస్వామ్యానికి దెబ్బ తగిలే పరిస్థితులు కావద్దు, అటువంటి జరగకూడదని ఆశిద్దాం. ఉప ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో రాజకీయ పార్టీలు అందరూ పోటీ చేసే విధంగా, పోటీ చేయాలనుకున్న వాళ్ళు పోటీ చేసే విధంగా, ప్రజలు ఎవరిని గెలిపించాలి ఎవరిని గెలిపించకూడదని ప్రజాకోర్టులో నిర్ణయం జరిగే విధంగా జరగాలని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గంటా వెంకటరామరెడ్డి గారు, విఠల్ గారు. టీవీ9 స్టూడియోకి వచ్చినారు. కొద్దిసేపట్లో 30 minutes ప్రసారం అవుతుంది.